వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు మీరు అడిగినట్టే మేము చిన్ననాటి ప్రేమ కథ చేసినముల్లా చేస్తే అబ్బా దానికి ఏం పుట్టిందో ఈరోజు ఈ యాప్ మస్తు సతాయించింది. మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి వేస్తే అంతా పోయింది వీడియో. డౌన్లోడ్ చేస్తే అది అస్సలు కాలేదు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎట్లా ఉందో కామెంట్ పెట్టుర్రి. అయితే మీరు చిన్ననాటి ప్రేమ కథ అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు కదా, సో మీకోసమే ఈ వీడియో అన్నమాట. ఈ వీడియో కొంచెం లేట్ వస్తాయండి సిరీస్, ఎందుకంటే పెళ్లి సిరీస్ మేము చెయ్యాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. టైం తీసుకొని మెల్లగా చేస్తామండి, తొందరపడకండి మీరు కూడా. అలాగే అమ్మమ్మ గారి ఇల్లు అండ్ మొగుడుండంగా వేరే మగాడితో ఉండే సిరీస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మీరు అడుగుతున్నారని ఈ వీడియో మీకోసం చేస్తున్నాము, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అవునే లత, మీ వాళ్ళను రమ్మంటే అయిపోవు కదనే. ఇక పెళ్లి దగ్గరనే ఉండే పనులు స్టార్ట్ అయినాయి, ఇంత ఆళ్ళు ఉంటే అటో ఇటో ఎదురు కదా. అవునయ్యా, ఇక మా తమ్ముడు నా మీద కోపంగానే ఉండే, నాళ్ళ బిడ్డను చేసుకుంటలేదు అనని. ఇంకెట్లా అత్తాడు వాడు? మా అమ్మ ఈరోజు అత్త అన్నది, మరి మా బాపు కట వడ్లున్నాయట, ఇయ్యాల్లో రేపు వడ్లు అమ్ముడు పోతాయట, పోయినాక బాపత్త అన్నాడు. ఏందో ఏమో సరే గాని శ్రీనుగాడు ఉన్నాడా? వానికి ఒక పని చెప్పినా చేసిండా లేదా? ఏం పనయ్యా? వాణ్ణి సిమెంట్ బత్తలు తీసుకొచ్చి ఇక్కడ ఏమన్ననేగా బాత్రూంలు మీదికి లేపిపిత్తా అని ఆ సుతారోళ్ళు అత్త అన్నారు, ఇంకా అదేలేదా ఏంది వాడు? అవునా, సరే తీ, మరి తెచ్చిండో లేదో నేను వానికి చెప్పుతా గాని. ఫోన్ వస్తున్నట్టుంది కదా, లిఫ్ట్ చేయి, ఎవలాళ్ళు చూడు. హలో, బుజ్జవ్వా చెప్పే అమ్మా, ఏమైంది? ఏం లేదవ్వా, బస్ స్టాండ్ లా దిగినాం, అల్లున్నన్నా మనవన్నన్నా పంపిస్తావా అవ్వా? అయ్యో దిగి రానే. సరే తీ, అల్లుడిని రమ్మంటది, అక్కడనే ఉండు రే, ఒకదాన్నే వచ్చినావా? ఏ నీ కోడలు వచ్చిందే. సరే సరే ఉండు, అల్లుడు అత్తడా అన్నే ఉండు. అమ్మ వచ్చిందట, బస్ స్టాండ్ దిగిందట, తొలకరా పోవయ్యా. సరే నేను పొయ్యి తీసుకొత్తా గాని ఆ సుతారోళ్ళు అత్తరు, జరవాన్ని సిమెంట్ బత్తలు తెచ్చి ఇడ వారేయమను. సరే సరే నేను చెప్తా పో నువ్వు. నా బిడ్డకు లీవ్ ఇత్తలేరట, నా బిడ్డ అత్తే సందడి సందడు ఉండు, ఎల్లుండత్తనే మమ్మీ అని అన్నది. ఏ శ్రీను, అరే నాని శ్రీను, ఇక రా బిడ్డ ఒకసారి. ఏందే? ఏందా అంటవేంద్రా, డాడీ నీకేమో పని చెప్పిండట కదా, చేసినవా? ఓగా సిమెంట్ బత్తలు తీసుకొచ్చి ఇంటికాడ ఏమన్నాడే, నేను మర్చిపోయినా. ఎందుకు మర్చిపోతావు బిడ్డ, నీకు పెద్ద పెద్ద పనులే చెప్తలేడు డాడీ. ఒక్కోడేనా అన్ని పనులు చేయాలంటే వీలైతదా? ఆ సుతారోళ్ళు అత్తరట, జరా అబ్బాయి అవి తీసుకొచ్చి వారైపో. నీ అవ్వ నా పెళ్లికి నేనే చేసుకున్నాడు అవుతుందిగా అదే పని. మరి ఎట్లా బిడ్డ, ఎవరున్నారు ఎప్పు చేయడానికి? డాడీ ఒకడే అన్నిటి కాడికి తిరుగుతాడా? పోగా బంటిని రమ్మని చెప్పపోయినా ఏదైనా పనికి హాజరవుతాడు. పొద్దున్నే చెప్పిండే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మకు, వాడు ఇంకా రాలేదు, మళ్ళొకసారి ఫోన్ చేస్తా గానీ సరే తీ, నేను సిమెంట్ బత్తలు తీసుకొని వస్తా. తీసుకురాపో. సరే సరే. ఏందో ఏమో నా పెళ్లికి నేనే చేసుకోవాలా అని అంటాడు. మరి ఎవరు చేస్తారు? అందరం కష్టపడితేనే కదా పెళ్లి అనేది జరిగేది. ఏమైంది లత, పనులు అయితన్నాయా? అయితన్నాయి నర్సక్క, ఇటు ముఖయ్య అత్తలేవు, ఏమైంది? ఏం చేయాలి, నాకు పని పాడైతలేదు. అయితవే గాని రేపు మల్లక్కని తోడుకొని రా, రేపు కొన్ని అప్పాలు చేద్దామని అనుకుంటానా, ఇయ్యాల అమ్మ అత్తంది, రేపు చేస్తా. అవునానే, సరే సరే తియ్యి, చేద్దాం తియ్యి, అత్తం తీ. అవును నర్సక్క, ఇక రేపడుతుంది పత్రికలు వంచాలి, రాజును ఒక దిక్కు అమ్మనాలే, నా కొడుకును ఒక దిక్కు అమ్మనాలే. చుట్టాలు బాగా మంది ఉన్నారు, వీటికే 2 రోజులు అయ్యేటట్టున్నది. ఇక మరి చుట్టాలు ఉన్నప్పుడు పోవుడే ఉంటది, ఇక్కడే ఉంటది. ఫోన్లు చేసి చెప్పుదే అయ్యో రాలేదా అని అంటారు. ఎందుకు వచ్చిన బాధనే పొయ్యి ఇచ్చిరాక. ఇక పొయ్యే ఇచ్చిరమ్మంట కానీ అబ్బా అబ్బా ఏ ఎండలు కొడుతున్నాయి నర్సక్క, పాపం ఎండకు అటు రాజు నిలబడతాండు, ఇటు నా కొడుకు నిలబడతాండు. సరేనే, నేను మళ్ళీ తిరిగి పోతానా. పో నర్సక్క. అవ్వా ఈ పెళ్ళి ఎట్లా అవుతుందో ఏం కథనో ఈ ఎండలకు. మా పింకీ ఏం చేస్తాందో ఏమో, నా మీద అలిగింది, ఇంకా అలకడ పోతలేదు. ఈ శ్రీనిగాడు పొద్దున్నే చచ్చిపోయిండట, ఏం పని ఉన్నదో ఏమో. నీ అవ్వయి ఎండకు తిరుక్కుంటా పని చేయాలంటే కొద్ది చెమటలు వత్తలేవు. ఆ పింకమ్మ నా మీద అలిగింది, ఓసారి పోయి మాట్లాడనన్నా మాట్లాడతా. ఇంటికాడికి పోతే వాళ్ళు అవ్వున్న అయ్యి ఉంటారో మరి, ఫోన్ చేసి ఇక చెట్టు కాడికి రమ్మంటే వస్తుందో. హలో బేబీ. ఏంది? ఏమైంది పింకమ్మ, ఇంకా కోపం పోతలేదా నా మీద? అట్లేం లేదు గాని చెప్పు, ఏంటిది? ఏం చేస్తాన్నావు, లేచినవా లేదా? లేదు, పడుకున్న. అత్తవా? నువ్వు రానిత్తరానా? రావాలా మరి? మా అమ్మ ఉన్నారు, మా నాన్న ఉన్నారు, వచ్చి వాళ్ళ మధ్యలో పడుకుందుదా. ఊకే నువ్వు గమ్మత్ మాట్లాడతావు గాని నేనేదో నా మీద కోపం ఉన్నట్టున్నది. మరి మా పింకమ్మను కూలి చేస్తాను నేను ఫోన్ చేస్తే నువ్వేమో కథలు మాట్లాడబడుతుంది. ఏం చేస్తాన్నావు? స్నానం అయిందా? తిన్నావా? ఇంకా తినలేదు.
ఓ కోపం నా మీద యూయించు, నన్ను కొట్టు తిట్టు గాని తిండి మీద యూయించకు, సరేనా? చక్కగా తిను. ఆ తిండి గురించి నీకు అనవసరం, నువ్వైతే తినుకుంటా ఉండలేవు. అట్లంటే ఎట్లనే కాబోయే పెండ్లామా, ఒకసారి గీ చెట్టు కాడికి రాయే, నీతోటి మాట్లాడాలి అర్జెంటుగా. చెట్టు కాడికెందుకు, నేను జున్నోలింటికే అత్తున్నా. అది కడపలకు ముగ్గులేయాలి రాయే పింకీ అని ఫోన్ చేసింది. అవునానే? శ్రీను కూడా నన్ను రమ్మన్నాడు, ఇక ఏం పనులున్నాయో పోవాలే. పో ఇక నువ్వు పోకుండా ఉంటావా? నేను అత్తున్నా అంటే నువ్వు అటు పోతావు, నాకు తెలియదా? నేను ఎప్పుడన్నా అత్తున్నా అంటే నా గురించి వెయిట్ చేసినావా, లేకపోతే నన్ను చూడడానికి ట్రై చేసినావా? ఇక ఆపు, నీకోసం వెయిట్ చేస్తాను. ఇంట్లోనే ఉంటుందా? ఇంట్లోకి రా. ఓ మీ అమ్మ లేదా? మా అమ్మ పుష్పాంటితోటి ఎటో పోయిందే గంజులు పట్టుకొని. అవునా, వస్తాన్నలే. దీంతో రామకట్టం అవుతుంది. అబ్బా అబ్బా ఊ అంట అలుగుతుంది, ఆ అంట అలుగుతుంది. నాకేమో రేపు పనున్నది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు రమ్మన్నారు, పోతే అది ఓకే అయితే జాబ్ వచ్చినట్టే. వచ్చినవానే? రాలేదు, మళ్ళీ పోయి రావాలా? అవ్వ నన్ను చూసే జోకులు కామెడీ నేర్చుతావు కదా నువ్వు. ఏంటి చెప్పు, ఏం మాట్లాడాలన్నావు, ఎందుకు రమ్మన్నావు చెప్పు. అదే నేనేం చెప్తే నీ కోపం పోతుంది చెప్పే. నాకా ఒక 20 తులాల వడ్డాలని చేయించు, మొత్తం పోతుంది కోపం. అబ్బో భలే మాట్లాడుతున్నావు. పోయే 20 తులాలంటే ఏందనుకున్నావు? 25 లక్షల దాకా కావాలి. మరి ఇక ఎందుకు అడుగుతున్నావు కోపం పోవాలంటే ఏం చేయాలనని? ఏ కోపం ఉండకే, నీ కోపం చూస్తే నాకంత పిచ్చిలేస్తుంది. నువ్వు మంచిగా ఉంటేనే కదా నేను మంచిగా ఉండేది పింకమ్మ. అసలే శ్రీని కానీ పెళ్ళి దగ్గరనే ఉన్నది. ఇక నువ్వు ఈడ పనులు చేయాలి, నేను ఆడ పనులు చేయాలి. మనం జోర్దార్ రెడీ కావద్దా? ఇచ్చినవా డ్రెస్ అన్న చీరనన్న రెడీ కావడానికి? గిదే జిన్ను పాయింట్ మీద అత్తా చూడు నేను. అరే రావులా, గీ డ్రెస్ మీద అత్తే ఆడ అడక తినేదంటారే, నిన్ను బయటకే నూకుతారు, లోపలికి రానియరు. అవునా, నువ్వు కానీ తీయి, నీకేమైతుంది? నాకు ఉన్నవి వేసుకొని అత్తా, ఏమైతుంది? ఓ అవన్నీ ఓవర్ ఏకు. మొన్ననే అన్నవు పెళ్ళికి కొనుక్కుంటానని. పోతా కొనుక్కోను, అవన్నీ నీకు అవసరం లేదు. కానీ నాతో టొర్రకు చెప్తున్నా బంటి, నాకు కోపం వచ్చిందనుకో ఒక్కటి తుకుతా, నేను పోతున్నా చెప్తున్నా. బుగ్గే బంగారమా, నవ్వే సింగారమా, అలగకే నా పింకమ్మ, నీకోసం ఏదైనా చేస్తానమ్మా. అవసరం లేదు నా కోసం నువ్వేం చేసుడు. అట్లంటే ఎట్లనే పిచ్చిదానా, ముద్దిస్తే సెట్ అవుతావా? ముద్దద్దు నీ కథద్దు, అర్జూరం జరుగు. ఐ లవ్ యూ పింకులు. ఐ హేట్ యూ బంటులు. అరే నీకు తిక్కేనా? నీ అవ్వ నువ్వు గిట్లనే ఉండు. నాకు తిక్కే లేచానంటే ఊరిసిపెట్టి వీకుతా, అప్పుడు మంచిగుంటావు. ఓ నీకు ఓ బుద్ధి అయితే ఓ, ఎవరు రమ్మంటుర్రో ఓ లేవు. అన్నేవాడు రమ్మంటాడే ఊళ్ళూసిగాడు. ఎవరి దగ్గర కన్నా ఓ అని ఊకే నాకు ఫోన్ చేయక, అర్థమవుతుందా? అరే నీకేయకపోతే ఎవరికి వేయాలా నేను? జరా నీ అలుగుడు పాడుగాని అలుగుడు బంద్ చెయ్యే. రేపు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు నన్ను రమ్మన్నరే, ఇక పోతాన్నా. అలాగిట్లా సక్సెస్ అయితే నాకు జాబ్ వస్తుంది. జాబ్ వస్తే నీ అవ్వ నెలకు 50 లక్షలు నీకే పెడతాది, నీ సోకులకే పెడతాది, ఇయలేవే. అవునా, మరి నల్లికుట్లోడ చెప్తలేవు, ఎప్పుడు రమ్మన్నారు? రేపు రమ్మన్నరే బొడ్డి. నీ అవ్వ నేను చెప్పుదామంటే నువ్వేందో భారతం మొదలు పెట్టబడుతుంది. రేపు పొద్దుగాల పోతానా నేను. వడ్డీ అంటావు, ఎప్పుడు రమ్మన్నారు, ఏం కథ మరి చెప్తలేని లేవు నల్లికుట్లోడా? నువ్వు నా బంగారు బుడ్డివి కదనే, సిలిండర్ బుడ్డివి. నీ అవ్వ ఉన్నంతసేపు చల్లగా ఉంటావు, గింత అంత అయితే వేలి పీకుతావు. నువ్వు నాటకాలు ఏక అర్థమవుతుందా నేను నవ్వాలని? అరే నిజమే పిచ్చిదానా, రేపు పోతున్నా నేను. ఆ దేవుని దయ వల్ల నీకు రావాలే అత్తే, ఇక మనం పెళ్లి చేసుకుందాం. ఓ రామ, నీకు పెళ్లి పీసనే ఉన్నది కానీ ఇక వేరే పీసే లేదే. అరే నా ఫ్రెండ్కు అయితాంది, నాకు కావాలని ఉండదా పిచ్చోడా? నీకేమో ఫీలింగ్స్ అర్థం కావు, మన అర్థం కావు. ఏమనంటే కయ్య జోకులు చేసుడు, ఒర్రుడు తిట్టుడు, యోగిది ఒకటే ఎరక నీకు. అవన్నీ ఎప్పకే పిచ్చిదానా, నాకు అన్నీ అర్థమైతే గానీ నేను ఎంత లిమిట్లు ఉండాలో అట్లనే ఉంటా. అందరి లెక్క కాదు, నేను అర్థమవుతుందా? అర్థమవుతుంది కానీ సరే తీ, మరి శ్రీను నమ్మన్నాడేమో పోపోయినావు. ఇక పోతానా, నువ్వు కూడా జున్నోలింటికి పో. సరే వీలైతే ఇద్దరు. వస్తా. అత్తమ్మా అగ్గో చిట్టి అమ్మ ఇప్పుడే వస్తుర్రానే? ఇప్పుడే వస్తున్నాం అత్తమ్మ. మామయ్య బయట దించి ఏదో పని ఉన్నదని వేయండు. ఏమైందవ్వా, బుజ్జవ్వ రాలేదా ఏంది హాస్టల్ నుండి? సప్పులు లేదు.
రాలేదే అమ్మా, సెలవులు ఇత్తలేరట, ఎల్లుండి వస్తానన్నదే. అవురా చిట్టి, మమ్మీని తీసుకొత్త అయిపోవు కదరా. వాళ్ళు కోపం మీద ఉన్నారు బిడ్డ, ఏమత్తరు. దీన్ని నీ కోడలుగా వేసుకుంటూ అని చిన్నప్పుడు పేరు పెట్టుకుంటివి, ఇప్పుడేమో నీ కొడుకు వేరే పిల్లని ఇష్టపడి వేసుకోవట్టే. ఇక ఏమత్తరు ఏం కథ. అవునత్తమ్మ, బావంటే కూడా నాకు మస్తు ఇష్టం ఉండే. నేను బావను మంచిగా చేసుకోపోదునా, మీ అందరిని మంచిగా చూసుకోపోదునా? చూసుకుందురా బంగారు తల్లి, కానీ ఏం చేద్దాం, బావ ప్రేమల పడే చిన్నప్పటి నుండే, స్కూల్ అప్పటి నుండి. ఇక ఆ పిల్లని వేసుకుంటా అని పట్టు మీద ఉండే. ఇక మనం ఏం చేస్తాం చెప్పు. ఇప్పటి పోరగాళ్ళు ఎవడు ఇంటలేడు తీయే, నచ్చిన వాళ్ళని చేసుకుంటారు ఉంటారు. అదేనే అమ్మ, వాడు ఎంత చెప్పినా కూడా ఇనలేడు. ఇక ఈనకపోతే ఏం చేస్తామే, అన్ని విధాల ప్రయత్నించినాం కానీ నాకు ఆ పిల్లని కావాలని అన్నాడు. అత్తమ్మ, నువ్వు ఇంకొక భావన గంట అయిపోవు కదా, ఎవరో ఒకళ్ళు నన్ను వేసుకోపోదురా. చిట్టవ్వా కంటది మళ్ళా. ఇప్పుడు గంట ఎట్లా అత్తమ్మా, బావెటువేం లేడా? నీకు బావంటే పిచ్చి, బావకేమో అజుండు అంటే పిచ్చి. ఉన్నాడురా, ఇప్పుడే ఎటు పోయిండు, అత్తడు గాని. ఏం చేద్దాం బిడ్డ, నా మనవరాలు కూడా నీ ఇంట్లో పడితే నన్ను నచ్చినప్పుడు పోయినప్పుడు అరుచుకుంటది నానమ్మ అని అనుకున్నా. ఇక ఏం చేద్దాం, అదృష్టం లేకపాయే. సరే తీయ అమ్మ, శ్రీని ముంగట అనకు, వాడు గులుగుతాడు. ఇక ఎందుకంట తీ బిడ్డ, ఇక ఆయనకు నచ్చిన పిల్లని వేసుకొని. అమ్మమ్మ ఎప్పుడొచ్చిర్రు? అంత బాగేనా? అంత బాగే మరదలు, ఏం సంగతి? నువ్వే చెప్పాలి బావా, నువ్వు నన్ను పెట్టి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నావు, నాకు మంచిగా అనిపించలేదు బావా. అయ్యో చిట్టి, నీకు కూడా మంచి అబ్బాయి దొరుకుతాడు. అత్తమ్మ లెక్క నువ్వు కూడా సూపర్ ఉంటావు, హ్యాండ్సమ్ గా. నేను నిన్ను ఇష్టపడితే నువ్వేమో వేరే ఆడపిల్లని ఇష్టపడుతుంది. సరేది, మా అక్కని పరిచయం చేయవా? మరి మా అక్కల ఇంటికి తీసుకుపోవా? ఏపిత్తడు తీరా, నువ్వు ఇప్పుడే కదరా వచ్చింది. చిట్టి పారి, అన్నం తిందురు పారి. అమ్మమ్మ తాత రాలేడానే? అత్తడు బిడ్డ అత్తడు, 2-3 రోజులు అయినాక, వడ్లు పోలేవు ఇంకా. సరే, ఫస్ట్ అయితే తినిపోర్రి, ఎప్పుడు వెళ్ళిర్రో ఇంట్లోకి. ఓ బావా, మేము తింటాం గానీ నువ్వు ఎటుపోకు, ఇంటికన్నే ఉండు. ఓ పొల్లా గట్లా మీద మీద పడకే, బావ చల్లగుండా. బావకి ఇంకో 4 రోజులైతే పెళ్ళైతాంది. ఈ అక్కత్తే నిన్ను పొట్టు తిడుతుంది. ఓ నానమ్మ, నీ ఆ అక్క ముంగట పడతానే, ఈ 4 రోజులే కదా బావ మీద పడి ముచ్చట పెట్టేది. ఇక 4 రోజులైనాక అక్కత్తే నన్ను మాట్లాడినిస్తుందా? అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా. సరే తీరా చిట్టి, పారి, అన్నం తిందురు. ఈ పోరి కోపిస్తా. హలో జున్ను. ఏంద్రా, ఏం పని చేస్తాను? మొత్తం ఫోన్ ఎత్తలేవు కదా. పని మీద ఉన్నరా జున్ను, ఇక పెళ్లి పనులు అవుతున్నాయి కదా, ఇక ఆ డాడో కూడా నాయే, అటు ఇటు నేనే తిరుగుడైతుంది. అవునా, గదే మరి నేను ఫోన్ చేసినా కూడా కట్ చేస్తున్నావు, ఏమైందో అని నేను అనుకుంటున్నా. తిన్నవా లేదా? కొంచెం తిని తిరుగు, ఎండకు బాగా తిరగకు, సరేనా? గ్లామర్ అంతా పోతుంది మరి పెళ్లి వరకు. సరే బంగారం, గ్లామర్ ఏం పోదు కానీ ఏం చేస్తావు, తిన్నవా లేదా నువ్వైతే? తిన్నరా, తిన్నా. ఇక కడపలకు ముగ్గులేయాలి, డాడీ ఫంక్షన్ హాల్ కడికి వేయండు. మమ్మీ ఏమో ఏదో పిండి పట్టించుకొస్తా అని పోయింది, నేను పింకిని రమ్మన్నారా. ఇక ముగ్గులేయాలి, ఖాళీగా ఉంటే రాలేవు. ఖాళీ ఎక్కడ బంగారం, డాడీ చిల్లర సామాను అది చెప్పొచ్చిండట నిన్న, అది పట్టుకరమ్మన్నాడు. గీ బంటికాడ అత్తే పోతాడేమో అంటే వాడు అత్తలేడు, వాడు నేను ఇద్దరం పోవాలి ఇప్పుడు. రాలేదా బంటి? ఇంకా రాలేదు. వాడు ఏడవేయండో, ఆ పింకి దగ్గరికి వేయండో, మరి ఎటు వేయండో. నీ అవ్వ నేను పొద్దుగాల చెప్పిన రమ్మని, వానికి ఇంకా సోయలేదు, ఇంకా రాలేదు. ఏంద్రా, నీ అవ్వ ఏడిపోయినా నా ముచ్చట్నే ఉన్నది కదా. ఎప్పుడు రమ్మన్నా, ఎప్పుడు వస్తున్నావురా నువ్వు? అరే బుక్కడంతా తిని లేచి తానం చేసి అత్తానా. ఓ రోజు తినకపోతే సత్తవా ఏంది? అటైతే మాట్లాడు, నాతో తర్వాత ఉరదువు గాని. సరేరా శ్రీను, ఫోన్ చెయ్యి, ఫోన్ చేసుకుంటా పని చేసుకో. నాకేమో పిచ్చిలేస్తుంది నీతో మాట్లాడకపోతే. సరే బంగారం, చేస్తా గాని నువ్వైతే మంచిగా తిను, సరేనా? ఎక్కువ పని చేయకు. అవ్వో, ఇల్లు అవుతలేరు కదా. ఏమోరా, ఇన్ని రోజులు ఎట్లా గడిచినాయో ఏమో గాని, పెళ్లి పెట్టుకున్నప్పటి రోజులే గడతలేవు. తొందర గడవాలి, నీ దగ్గరికి రావాలని ఉందిరా. నడుస్తాయిలే బంగారం, డోంట్ వరీ, ఓకేనా? నేను మళ్ళీ చేస్తా మరి. సరే బాయ్ మమ్మ, లవ్ యూ. లవ్ యూ టూ కన్నా, బాయ్. కన్నా అంటూ పిలిచినవే, నన్ను కాటిలోనే నూకినవే అంటారు తర్వాత. ఏంద్రా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం లేదు పటేల్ సాబ్, మరి ఎందుకు రమ్మన్నావు చెప్పు ఒకసారి. ఏమో పని అని అంటివి, వచ్చినాక సోది పెట్టబడితివి జున్నుతోటు. ఏం పని చెప్పు. ఏం బంటి, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తావు? అయ్యో అంకులు, ఇక 2 డ్రెస్సులు తెచ్చుకొని ఇన్నే ఉంటుంది ఈ పెళ్ళి అయిపోయేదాకా. ఉండు బంటి, మేము అద్దంటానమ్మా, మీ పింకిని కూడా రమ్మను, పెళ్ళి అయిపోయేదాకా ఇన్నే ఉంటది. ఏగా పింకెందుకు, అది ఆడనే ఉంటది, నేను ఇన్నే ఉంటా గాని. చెప్పుర్రి ఏం పని, ఎందుకు రమ్మన్నారు?
పెళ్ళన్నాక ఎన్ని పనులుంటాయి బంటి. ఇన్ని రోజులు శ్రీనితోటి ఉన్నావు, ఇప్పుడు ఇవి కూడా నువ్వు పనులు చేసి పెట్టాలి. రేపైతే కార్డులు మంచి పోవాలి, సరేనా? మీరు మొత్తం కరీంనగర్ సైడ్ పోయి కార్డులు మంచి రావాలి. ఈ రోజు మాత్రం నేను చిల్లర సామాన్ నిన్న అక్కడ దుకాణంలో చెప్పొచ్చిన, వాళ్ళు ఫోన్ చేసిరు కట్టి పెట్టినామని. నువ్వును శ్రీను పోయి మంచిగా బండి మీద వేసుకురారి. వేసుకొచ్చినాక అమ్మ అన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటుంది. లేని ఏమన్నా ఉంటే రాసుకొని మళ్ళీ ఊర్రు ఒకసారి. సరే డాడీ. అలా వచ్చినాక ఏం చేయాలని అంటే, మన అరటి తోట ఉందా చూసిర్రా, వాళ్ళకు పోయి 4 మండలు కొట్టుకరారి పెద్ద దొడ్డి పచ్చని పందిరి లెక్క వేద్దాం. ఓ అంకులు గదేవలు ఎత్తారు ఇప్పుడు? అరే ఇంటి ముంగట మంచిదయ్యా, ఇంటి ముంగట నేను పందిరి లెక్క వేస్తా, కానీ అరటి కొమ్మలు కూడా ఇట్లా లైన్ గా పెడతాయి, మంచిగా ఇల్లు షోకేస్ వస్తుంది, మంచిగా ఉంటది. ఏ పెళ్లి రేపనంగా వేసుకోరాదు, ఇప్పుడు ఎత్తా అన్ని వాడిపోతాయి. సరే సరే గాని అది తర్వాత ముచ్చట గాని, ఇప్పుడైతే గా సామాన్ అయితే దేపోర్రి. సరే డాడీ, ఇంకేమైనా పని ఉందా? ఏం లేదు బిడ్డ, ఇవాళ తొందర పని చేసేసుకొని తినేసి తొందర పడుకొని రేపు మబ్బుల లేవాలి. మీరు 5 అట్లా లేసేసి పైన కావాలి. ఇక ఎండపూట మనం పంచుడు మనతోటి కాదు, చల్లపూటనే పోయి అన్నిట్లా తిరిగి రావాలి. రేపు పొద్దు గడుతుంది మీకు. నేనేమో ఇటు సైడ్ పోతా, మీరేమో అటు సైడ్ పోవాలి. సరే సరే అంకులు పోదాం. సరే మరి నేను ఒకసారి వడ్ల కాడికి పోయేస్తా, మీరైతే ఇటు పోయి రాపోర్రి. సరే డాడీ. ఏంద్రా ఈ పనులు, నా పెళ్లికి నేనే చేసుకున్నాడు అవుతుంది. ఓ ఈ పిల్లెవల్రో? మా మరదలరా, ఇయ్యాలనే వచ్చింది. ఈమె పేరు చిట్టి. ఓ చిట్టో గిట్టో గాని పాట గట్ల పాడుతున్నావేంది? బావా డింగు 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 డింగ్ నీతోటే నేను బావా అంటున్నావు. జున్ను గిట్లిన్నదనుకో నిన్ను వాడిని ఇద్దరిని చంపుతుంది. నువ్వు మస్తు హ్యాండ్సమ్ ఉన్నావు. నీ పేరేం పేరు? బంటి హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ లేదు ఏది లేదు. ఓ చిట్టి, నీ పేరేం పేరు అసలైన పేరు? నా పేరే చిట్టి, నాకు వేరే పేరు లేదు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కు మింగావా అన్నట్టున్నది నీ కథ. ఏ క్లాస్ మరి నువ్వు? అయ్యో బంటి, నేను క్లాస్ కాదు, నాది డిగ్రీ అయిపోయింది. ఇంద్రవారి డిగ్రీ అయిపోయిందా? అవునరా పిచ్చోడా, అప్పట్లో మా అమ్మ అనలేదా నీకు మరదలు ఉన్నది, మరదల్ని చేసుకో అని? ఓ యోగి మరదలే. యావ గమ్మతున్నదిరా మీ మరదలు. సరే మరి పోదాం పా మనం. ఓ బావా, నేను కూడా వస్తా బావా. అక్క దగ్గరికి తీసుకపోవా? అక్కని చూపియవా నాకు? చూపిస్తా, నేను వేరే కిరాణం షాప్ పోతున్నా, వచ్చినాక పోదాం తీ. జున్ను జుత్తా అంటాందారా? అవునరా. ఓ చిట్టి, జున్నోళ్ళిల్లు మా పక్కకే, నేను తీసుకపోతీ చూద్దూతి జున్నును. సరే బంటి బావా. అరే నువ్వు బావ అయిపోయినవు రయ్య. ఓ అవ్వా జర అన్నాను విలువు. బావేంది బావా? అయ్యో నువ్వు మా బావ ఫ్రెండ్ వేనా? ఏ బావ ఫ్రెండ్ ని బావా అని పిలిస్తే ఏమైతాంది? అరే ఈ పింకి చూస్తే నీ పాయింట్ వాళ్ళకి కొడతారా? అద్దవ్వా అన్నాను విలువు, జర నీ పుణ్యం ఉంటది. అవునా? ఓకే ఓకేలే, అన్నా అని విలువ బావా అని విలువ బంటి అంట. అరే చిట్టి, మేము పోయేస్తాం, వచ్చినాక పోదాం తీ జున్నక్క దగ్గరికి. సరే బావా. నీ అవ్వ మీ బరదలు గమ్మతుంద్రు డింగుడింగ్ అనుకుంటా. గాడు తిరుపతి గాడేనా? ఏమో లొల్లు పెట్టుకుంటాడు ఎవరితోటో. అంత దూరం నడవాలంటే కట్టమే ఉన్నది కానీ ఏందో లొల్లు అవుతున్నట్టుంది కదా. ఏం పని లేదు, బాడకవులకు తాయినాకో లొల్లి షురు చేస్తారు. అరే బోషుడికే, నా 90 మింగి ఇంటి కూరకు వచ్చినవేమ్రా? నీ అక్క నా 90 నాకు ఇస్తావా, లేకపోతే 100 రూపాయలు ఇస్తావురా? ఓరి బండ తలకాయోడా, నీ అక్క నీ 90 ఎవరు తాగిండ్రా? అరే నీ అక్క ఒక్క గుద్దుకే చస్తావు. నేను ఆడ 90 పోసుకున్నా, నోట్లా గుట్టుకున్నది ఉంచత్తా అని పోయే వరకు నీ అక్క గుట్టుకన మింగినవు కూసున్నావు. బాడకవు ఇద్దే 100 రూపాయలు ఇద్దే, మళ్ళా నేను వచ్చే వరకు మంచిగా టక్కురికి వస్తానమేమ్రా ఇంటికి. నీ అక్క నోట్ వచ్చే వస్తే ఇప్పుడు నాకు 100 రూపాయలు ఇవ్వపోతే. ఏది పోయిరా, నువ్వు నా నోట్లో పోసే అంత మూగోని వారా? నీ అక్క కోడి మెడలు ఉన్నట్టున్నాయి, ఆ మెడలు మొత్తం విరగొడతా, దెబ్బకే చస్తావు. అరే నాకు తిక్కేలేసింది అనుకో, నీ అక్క నీ బొత్తల గుద్దుతా, మొత్తం కక్కుతావు చెప్తున్నా. చక్కగా నాకు 100 రూపాయలు ఇయ్యి, లేకపోతే 90 దాగిపిద్దు పా బద్మాష్. నేను దాగలేదురా వారి, నడువు ఇంచెల్లి. అబ్బా బాడుకోవు, నా జుట్టిగ్గుతున్నవేం రా? నీ అక్క నీ గుండు మీద పెద్ద బండే ఎత్తేస్తా, దెబ్బకే చస్తావు. అబ్బా ఇడిచిపెట్టరా. రే నా 90 నాకు ఇప్పిస్తావా, లేకపోతే 100 రూపాయలు ఇస్తావా, లేకపోతే నేను పొట్టుదంతా చెప్పు. ఈ 90 ఎవరు తాగిండ్రా? ఆ జోలికైతే దెబ్బకు చస్తావు. అబ్బా కడుపులో గుద్దితీవు కదరా మొద్దోడా. ఏం పుట్టిందిరా రోగాలు? అబ్బా నన్ను కొట్టినావు కదరా తిరుపతిగా. నీ అబ్బా పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇత్తి ఇప్పుడు నిన్ను మొత్తం రాకి పిత్తరా లేచి. ఏమైంది పిల్లగా?
చూడు నరసక్క వీ 90 పాడుగాని వీ 90 నేను దాగిన్నట నా 90 నాకు ఓపిస్తావా 100 రూపాయలు ఇస్తావా లేకపోతే ఏందని నా జుట్టు పట్టిండు నా జుట్టు పట్టినాక నేను ఒక్క దెబ్బ తీసిన 90 లెక్కడి కథ ఎక్కడిది ఓ అవ్వ నా దగ్గర ఒక 100 రూపాయలు ఉండే నేను ఆడ తాగే కాడికి పోయినా వీడాన్నే కూసున్నాడు గిలాసలా పోసుకున్నా 90 తాగుదామని నోట్లా గుట్టుకున్నది ఉంచత్తా అని పోయినా పోయి వచ్చే వరకు ఆయనతో గుట్టుకన మింగిండు సప్పుడేక ఇంటికి టకటకత్తాండు ఇక వీడు మింగకపోతే ఎవరు మింగుతారు నాకు దొరకదవ్వ ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది అయ్యో తిరుపతి వాదట్ల ఎత్తావురా పోడా అరే నేను తాగలేదు నరసక్క అరే తాగితే తాగినా అని చెప్పురా ఎప్పటికైనా ఒకరిని మోసం చేయొద్దు అబద్ధం ఆడద్రా ఇప్పుడు మంచిగా ఉన్నా రేపటి రోజున మళ్ళీ నీకు కూడా అదే మోసం జరుగుతుంది ఎందుకురా తిరుపతిగా చెప్పు నాకు నువ్వు తాగినవా చెప్పు నీ దగ్గర లేకపోతే 100 రూపాయలు నేను ఇస్తాను తాగినవా నిజాయితీగా చెప్పు నాకు తాగిన నరసక్క ఇక నేను పోయినా నా దగ్గర రూపాయి లేకుండే ఆయనతో గిలాసలు ఉండే ఆయనతో మింగిన బావుతల పడ్డా అవురా బాడుకో మరి తాగినాక పాపం ఆయనే నీ వెనక వచ్చినప్పుడు తాగినయ్యా నాకు తప్పైంది నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాననాలి గాని తిరిగి ఆయననే కొడతావురా ఎంత పెద్ద తప్పురా ఇది తిరుపతిగా గిదేనారా పద్ధతి నీకు నేను ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్పినా మంచిగా ఉండాలని చెప్పినా మళ్ళీ నువ్వు అదే పని చేస్తున్నావు ఇట్లా చేస్తే నేను దగ్గర కూడా రానియా బుక్కడి బువ్వ కూడా చెప్తానా అది తప్పైంది నరసక్క నాకు కాదు ఆయన చెప్పు ఆయన కాళ్ళు మొక్కు తప్పైందని తప్పైంది నీ 90 నేనే తాగినా నీకు ఇత్తది నేను కూడా బాగా రోజులైతుంది అవ్వ తాక ఒక 100 దొరికితే 90 తాగుదామని వేనా అంత లోపల నేను లప్కమని మింగిండూరు కత్తాండు ఇక నేను అడిగితే నా మీదకి లొల్లి చేసి నన్నే కొడతాండవ్వా అయితే ఉన్నాయిరా 100 రూపాయలు తిరుపతిగా అయ్యి లేవు నరసక్క లేకనే అయినది మింగినా నేను అది తాగకపోతే సత్తుర్రారా మీ బతుకులు పాడుగాను ఓ అయ్యా నేను ఇత్తది 100 రూపాయలు మా ఇంటికి రా ఇత్తపా నేను తాగినందుకు నువ్వెందుకు ఇచ్చుడు నరసవ్వా పాపం ఆయన ముఖం చూడు ఎట్లయిపోయిండు ఇత్తరావయ్యదా అబ్బో బంగారు తల్లివే అవ్వ నువ్వు అత్తానపా అమ్మ సామానంతా యూడే అన్నున్నాయో లేవో చూస్తే తినాలి అదే చూసి లేని రాసిపెట్టు సరేనా డాడీ చెప్పిండు రాసిపెట్టుమని రాసైతే పెట్టు సరే అయ్యా రాసి పెడతది మీరేట్ పోతుర్రు ఏం మేమెటు పోతామంటీ ఎటు లేదు అగో బావా వచ్చిర్రా ఈ అవ్వ బావా అని నోట్లకే ఇడతలేదు కదా అర్రి పోదాం అక్క దగ్గరికి ఎటు రా జున్ను దగ్గరకా అవునత్తమ్మ జున్నక్కను యూషత్తా బావనకు యూపిత్తా అన్నాడు వచ్చినాక పోదామన్నాడు సరే తీ మరి తొందర రారిపోయి అని తొందర రారి అటే ఉండకుర్రి పనులున్నాయి మళ్ళీ డాడీ కోపానికి వస్తాడు సరే అమ్మా తొందరనే వస్తాం అబ్బో బావా పెద్దనే ఉంది జున్నక్కొల్లది ఉంటది గాని వీళ్ళు ఎడవేర్రు సప్పు లేదు ఓ జున్ను పింకీ ఉన్నరా ఈ పింక్ ఎవరు ఆగు గీ పిల్లెవలు మేమా మరదలు మా మామయ్య కూతురు అయితే వచ్చింది జున్ను చూత్తా అని అన్నది అంటే ఇటు పట్టుకొచ్చినా అవునా నేనే రా జున్నును నీ పేరేం పేర్రా హాయ్ అక్క నా పేరు చిట్టి హాయ్ రా హాయ్ జున్నక్క నువ్వు సూపర్ ఉన్నావు మా బావ టేస్ట్ అదిరిపోయింది పో అవునారా చిట్టి కూసోరా చిట్టి ఏమన్నా జ్యూస్ ఇట్లా తీసుకొస్తా సరే అక్క జ్యూస్ గీసి ఏదద్దు నేను ఇప్పుడే అన్నం తిన్నా సరే రా నేను పొయ్యి మీద పాలు పెట్టిన బంద్ చేసి వస్తావు బావ కూడా ఎట ఉరుకుతాడు కదా అక్కెనక నువ్వు కూడా పోపోయినావు నేనెందుకు పోతా బంటి బావా నన్ను బావా నాకు ఎనుకున్న దానికి హార్ట్ అటాక్ వస్తుందిగా ఎందుకు అయినే నాకు కాబోయే భర్త దీపావళి వరకు మేము కూడా పెళ్లి చేసుకుంటున్నాం మేము లవర్సు నువ్వు బావా అంటున్నావేంది చిట్టి అన్నయ్య అని పిలవచ్చు కదా అవునా అబ్బో మీరు భలే ఉన్నారు కదా వాళ్ళిద్దరు మీరిద్దరు ఓ యవ్వ ఐలపురం జోడి జోరున్నారు ఈ అవ్వ ఊరందరికి చెప్తావే ఇప్పుడే మనది పెళ్ళి అయినట్టు అందరికి లవర్స్ మేము కాబోయే భార్య భర్తలు అని చెప్పబడుతుంది ఏ పిచ్చోడా చెప్పుతే ఏంది అట్లా చెప్పకపోతే అందరు అమ్మాయిలలోనూ లైన్లు వేసుకుంటా అని చూస్తానవా నాకేవతి పడుతుంది నువ్వు వాడుడే ఎక్కువ మరిగా ఎందుకంటున్నావు అయ్యో మీరిద్దరు ముచ్చట పెట్టుకుంటారు వాళ్ళిద్దరు అటు వేర్రు ఓ యవ్వ నేను ఒక్కదాన్ని అయిపోయినా కదా ఏం ముచ్చటేం లేదు చిట్టి అట్టిగానే మాట్లాడుకుంటున్నాం ఆడోళ్ళని చూస్తే సొల్లు కాసుడు ఆపు ఓ బంటి ఏందే వీళ్ళని డిస్టర్బ్ చేసుడు ఎందుకు ఇల్లంతా ఒకసారి తిరగద్దాం ఆ చిట్టితోటి నువ్వేం ముచ్చట పెడుతున్నావు ఏమో మీద పడి ముచ్చట పెట్టబడుతుంది నేను ఉండంగా కూడా కొంచెమన్నా భయం లేదు నీకు ఓసి పిసలచ్చవ్వా నేనెప్పుడు మీద పడి ముచ్చట పెడుతున్నా నేను ఈ ముచ్చట పాడుగాను అవునే గిల్లిద్దరు ఒకలెనుకోకలు ఎట ఊరికే ఎటు వేర్రు పోయి చూసిరా పోయేటి వేర్రో తెలుస్తుంది కదా ఎందుకు పోతనే ఇల్లంతా తిరిగిన దానివి నువ్వు పోయి చూచిరాపో కొంచెమన్నా సిగ్గున్నదా నీకు వాళ్ళు కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు ఏం చేసుకుంటుర్రో సైడుకు పోయి ఏమో నన్ను పోయి చూసి రమ్మంటావు నువ్వో మొద్దు ఆయే నీదో మొద్దు చెత్తనాయే నీకో ఫీలింగ్ ఉండదాయే అందరూ నీ లెక్కనే ఉంటారా
తిట్టకే నీ అవ్వ నాకేం లేదంటన్నవేందే ఆగరాదు పెళ్ళైతే చూపిస్తా నీ అవ్వ ఎప్పుడు అన్నిటికీ తొందర పడద్దే పెండ్లామా నీ అవ్వ కొన్ని స్టోరీస్ చూస్తే కనబడతలేవా పెళ్ళి కాకముందే 5 నెలల బొత్తతోటి పెళ్లి చేసుకుంటారు గసొంటి లెక్కలు మనకు అద్దే పెళ్ళి అయినాక నీ అవ్వ నెలకు ప్రెగ్నెంట్ అయినా మంచిదే అంత సీన్ ఉన్నదా నీకు నన్ను తక్కువ ఎంచరేస్తానో బిడ్డ అంత సీన్ ఉన్నదో లేదో చూపిస్తాగు పెళ్ళైతే గాని బంటి ఓ మస్తు అంటావు శ్రీనుగాడు అన్నట్టే ఏమైందిరా వెనకాలనే వచ్చినావు అవద్దానే చెప్పురా ఏమైంది ఐ లవ్ యూ జున్ను బంగారం ఐ లవ్ యూ టూ రా ఈ అవ్వ ఈ రోజులు గడతలేమైంది ఎప్పుడెప్పుడు మన పెళ్లి కావాలి ఎప్పుడెప్పుడు మన ఫస్ట్ నైట్ కావాలి అరే పడతారా ఎందుకు ఇట్లా పట్టుకుంటావు అయితే ఇక పెళ్ళైనాక అన్ని కావా ఆగరాదు ఇన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేసినావు ఏమోనే తొందర పెళ్లి కావాలి నీతోటి నేను రోజు గడపాలి అంతే సంతోషంగా ఉండాలి జీవితం అంతా ఐ లవ్ యూ సో మచ్ రా జున్ను బంగారం నువ్వు లేకపోతే నేను బతకలేను నిజంగా నువ్వు నా భార్య అవుతున్నావు అదే చాలరా ఇక నాకేం లేకున్నా మంచిదే నేను మంచిగా రాని లెక్క చూసుకుంటా నా మీద నమ్మకం ఉన్నదా నీకు నమ్మకం ఉంది కాబట్టి ఇప్పటిదాకా నీతోటి ఉంటున్నా అది అర్థమైతలేదారా నీకు బావా ఏ లేరా ఆమెందో నిన్ను బావా బావా అంటాంది నాకు నచ్చుతలేదురా శ్రీను అరే ఆమె పిలుచుకొని ఏమైతుంది ఇక మరదలు కదా నేనేమన్నా ఆమె చేసుకుంటానా ఏంది నువ్వే కదా నాకు ఏదైనా కూడా సరే గాని లేవు ఆమె అత్తంది కావచ్చు సరే మరి ఇక నేను పోయేస్తా ఇంటికి పోదు తీపా పారా బంటి పోదాం సరేరా పింకేది బంటి కడపలకు ముగ్గెత్తా అని వేయింది సరే మరి మేము పోతాం జున్ను బాయ్ జున్నక్క సరేరా చిట్టి బాయ్ నువ్వైతే మంచిగా తిను అర్థమవుతుందా ఇప్పుడు మంచిగా తింటేనే పెళ్లిలా గ్లామర్గా కనబడతావు పని మీద పడి తినకుండా ఉండకు సరేనా మళ్ళా చెప్ప నేను ఫోన్ చేస్తా కానీ నేను పని మీద ఉంటానా ఫోన్ కట్ చేస్తే ఫీల్ కాకు సరేరా లవ్ బర్డ్సే నిజంగా బాయ్ మమ్మ మరి సరే కన్నా బాయ్ ఈ మా అమ్మ ఏందో కన్నా ఏందో పో పాట సూపర్ ఉన్నది కదా అన్నది చెప్పానే ఏమైందిరా ఎగురుతున్నావు చిట్టి ఏం లేదు అత్తమ్మా చూసినావా మీ జున్నక్కను ఎట్లున్నది సూపర్ ఉన్నది అత్తమ్మో బావ టేస్ట్ మంచిదే అన్నట్టు అచ్చం రాని లెక్కనే ఉన్నది కదా ఇద్దరు మంచిగా సెట్ అయ్యిర్రు అందుకే బావ నన్ను దేకలేడు అవునరా మరి బాగుండు బంటి ఏరి రాలేదా ఇటు ఏమో బండి మీద ఎటో పోయిరు కదా నన్ను ఇక్కడ దించి వాళ్ళేం పని మీద పోయిర్రో గాని సరే అత్తమ్మ ఇల్లు కూడా మస్తు పెద్దగా ఉన్నది వామ్మో నేను చూసి షాకే అయినా ఎంత పోతారు మరి బావకు కట్నం లేదు ఏం లేదురా లవ్ మ్యారేజ్ కదా ఇక వాళ్ళు కూడా ఏం పోయి అన్నారు మేము కూడా సప్పుడు చేయలేదు అయ్యో అత్తమ్మ బావా ఒకడేనా ఏ కట్నం తీసుకోకుండా చేసుకుంటుర్రా మా డాడైతే 20 లక్షలు పోయకపోయినా మంచిగా మీకు 20 లక్షలు వచ్చేటి ఏ లక్షలు ఎందుకు రా లక్షలు ఇలా కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు ఇక వాళ్ళు లవ్ చేసుకున్నారు కదా మనం కట్నం కాడ అడిగితే మీరు కట్నం చూసి ఆస్తి చూసే మా ఎంబడబడ్డరా అని అంటారు అటువంటి మాటలు మాకు అవసరం లేదురా సరే అత్తమ్మ పదా లోపలికి ఏమన్నా పనుంటే చేద్దాం అరే మామ నీకు పెళ్ళైనాక మనం రోజు ఇట్లా కలిసి తిరుగుతామారా ఇక అన్నీ మారిపోతాయి కదా ఎందుకు తిరగాం కానీ ఇక కొంచెం తక్కువరా పెళ్ళైతే బరువు బాధ్యతలు పెరుగుతాయి భార్యను చూసుకోవాలి ఎక్కువసేపు రాత్రి తిరిగితే భార్య ఫీల్ అవుతుంది లొల్లీలు అవుతాయి ఇక అన్నీ లిమిట్లోనే ఉంటాయిరా అరే మనం చిన్నప్పటి నుండి ఒక కాన్నే పెరిగినాం ఒక స్కూల్లోనే చదివినాం గడియ కూడా ఇష్టపెట్టుకోకుండా ఇద్దరం ఒకే కాడున్నాం ఈ అవ్వ ఇప్పుడు నీ పెళ్ళి అయిపోతుంది అని అంటే ఏదో కొంచెం ఫీలింగ్ వస్తుందిరా నాకు అంటే ముందు లెక్క మనం తిట్టుకోము కొట్టుకోము బరువు బాధ్యత పెరుగుతాయి నీ పనిలో నువ్వు ఉంటావు నా పనిలో నేనుంటా అంతే కదరా అయ్యో బంటి నువ్వు గట్లా అంటే నాకు ఏడుపత్తందేంద్రా ఇక మరి అంతే ఉంటుంది కదా చిన్నప్పుడు చిన్న లెక్కలు పెద్ద పెరుగుతా అంటే ఇక బరువు బాధ్యత అన్నీ పెరిగిపోతాయి కదరా ఇక ఏం చేద్దాం ఎంజాయ్ చేసేటప్పుడే చేసినాం అయిపోయింది ఇక ఇప్పడుతుంది లైఫ్ని చూసుకోవాలి కదరా ఎందుకు బాధపడతావురా మనం ఒక్కూర్లోనే ఉండబడితే కలిసిమెలిసి ఉంటాం నీకేదన్నా ఆపతస్తే నేనత్తా నాకేదన్నా ఆపతస్తే నువ్వు వస్తావు కానీ మన ఫ్రెండ్షిప్ మాత్రం ఎవ్వరి వల్ల విడిపోవద్దురా మనము ఇట్లనే కలిసిమెలిసి ఉండాలి
ఉంటాం రా బంటి, తప్పకుండా ఉంటాం. ఎందుకంటే పింకీ ఉన్న జున్ను బెస్ట్ ఫ్రెండ్స్, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ రా. మన మధ్యలకు ఎవ్వరు రారు, మనం కలిసిమెలిసే ఉంటాం రా. పెళ్ళైనా పిల్లలు పుట్టినా ఏదైనా కూడా మనం విడిపోవద్దురా బంటిగా. నువ్వు ముందే చెప్తున్నా, వాళ్ళ మాటలు బట్టి నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకోకు. ఎవరన్నా నిన్ను శ్రీను గిట్లా అంటుండు అని అంటే చక్కగా వచ్చి నన్ను అడుగు, సరేనా? మన మధ్యలో పుల్లలు పెట్టే మోగోడే లేడురా. నువ్వు గసొంటి ఏం బాధపడకు అని గట్ల ముఖం పెట్టకు గాని. సరే ఇక వా మరి. సరేరా, నువ్వు అట్లా అనేసరికి నాకు ఒక్కటిసారి ఘోరం అనిపించిందిరా బంటిగా. ఏమోరా, నాకు కూడా మొన్నడుస్తుంది అట్లనే అనిపిస్తుంది. ఇక నీకు పెళ్ళైతుంది, నీ తర్వాత నాకైతుంది అంటే మనము ఎంజాయ్ చేసిన రోజులన్నీ గుర్తుకొస్తున్నాయిరా. ఇక పెళ్ళైతే అట్లుండదు కదా, ఎవరి బరువు బాధ్యత వాళ్ళు ఎత్తుకునుడే ఉంటుంది, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. అంతే కదరా మరి. ఇవాళ ఎవరు రాకపోయినమే మళ్ళీ షెట్ కిందికి. నాకేమరిక పొయ్యి అడిగి రావాలా మరి, ఎందుకు రాలేరని. అయ్యో నేను అనగానే ఆ పిట్టు జల్ది పట్టుకుంటదేమే. ఏ పిత్తు పట్టుకుంటేని, నువ్వు విత్తింది నాకు ఎరకనా? అదేమన్నా పట్టుకుంటే దొరికేదా? నేను ఓటంటే నువ్వు ఓటాడబడుతుంది, నీతోటి ఏవుడు కట్టబైతాందే. ఏమో అయ్యా అవ్వా బాంచను, ఇంట్లో వంటే ఉడకపోత పాడైంది, చెట్టు కింది కత్తనేమో కూర్చొని నడుమునొచ్చి పాడైతుంది. ఓ కూలర్ అన్న కొనుక్కుందామంటే 10 రూపాయలు లేకపాయే. ఏందో ఏమో బతుకులు పాడగాను గింత ఘోరం అయిపాయే. అబ్బా కూర్చున్నారా చెట్టు కింద, పిలుస్తలేరు? ఈడు నుండి వెళ్తే ఆడికి పడతా అదే నర్సి. కూసో ఏం పని చేసినవే, అప్పడుసుంది రాకపోతివి. లొల్లి పాడగాను ఓ లొల్లి, తిరుపతి గాడు ఇంకోడు తాగి లొల్లి పెట్టుకున్నారు. ఇక ఆడిపోయి వాళ్ళని విడిపించి వానికో 100 రూపాయలు ఇచ్చేస్తానా. ఈ తిరుపతి గాడట 100 రూపాయలు 90 ఆ పొలగాంది తాగిండట. పాపం వాడుకు దొరక తాగినా దొరికినాయి అని నేను తాగడానికి వస్తే 90 మింగిండు, ఉరికొచ్చిండు తిరుపతి అని లొల్లి. ఇక లొల్లి అయితే వాళ్ళను విడగొట్టి ఇక ఆనుకో 100 రూపాయలు ఇస్తానా తాగుపోర్రని. నువ్వేమిటికి ఇచ్చినవే, నువ్వు ఇచ్చిన కొద్దీ వాళ్ళు అలసు దొబ్బిర్రు. ఏ పాపం బక్కగా గింత అంతా ఎట్లనో ఉన్నాడైనే, ఆయన చూస్తే గోస్ అనిపించింది మల్లక్క. అందుకే ఇక ఇచ్చిన. ఎవరైతేంది పాపం ఆయన కూడా పైసలు ఉండేయట. ఎప్పుడో ఒక కాడ పని చేస్తే 100 రూపాయలు వస్తే 90 తాగుతాను వస్తాడట. ఆయన తాగత్తా అని వచ్చిండట, గుర్తేసుకున్నాడట. ఉంచేస్తాను ఎవరికి తిరుపతి వాడు లట్కర మింగిండట. అవ్వో బద్మాషోడు తిరుపతి గాడు. ఆ రోజు నీ అవ్వ నన్ను 50,000 రూపాయలు ఎత్తుకొచ్చినవని ఆగం చేసే. అవునే నర్సి, ఇక అప్పడుసుంది మా మల్లేను వాళ్ళ సోపతే బంద్ చేయమన్నా. ఇక అందుకే అటు మోకై పోతలేడు. ఈ అవ్వ తాగుడు కోసం ఇలా రేపు ఏమైనా చేయడానికి రెడీ ఉన్నారు మల్లక్క. ఈ తాగుబోతులు పాడగాను ఈ గవర్నమెంట్ ఒకటి ఇక మందు బంద్ చేస్తే మంచిగుండు, కళ్ళు బంద్ చేస్తే మొత్తం. అబ్బో గది బంద్ చేస్తే గవర్నమెంట్ అంత లాస్ కాదా నర్సవ్వ? దాంతోటేనా ఏ లాభం ఇప్పుడు? ఈ అవ్వ ఎవడు బతుకుతేంది సత్తేంది, గవర్నమెంట్ కు ప్రాఫిట్ రాబట్టే. ఇక అది బంద్ చేస్తే మాత్రం గవర్నమెంట్ అంత లాస్ అవుతుంది. అవునే నర్సి, ఈ తాగుబోతులు చేయబట్టే గవర్నమెంట్ బతుకుతాంది. వీళ్ళని ఎవడన్నా తాగుమన్నడా కానీ వీళ్ళు తాగకుండా ఉండరాయే. ఓ అవ్వో ఒక్కొక్కడు ఎట్లా తాగి జరుగుతారే నర్సి. రోడ్ల మీద పడతారు, తలకాయల వల్ల కొట్టుకుంటారు, సత్తారు. సచ్చినా కూడా ఒకని చూసి ఒకనికన్నా బుద్ధి వచ్చి పాడైతలేదు. తాగుడుకు బానిస అయిపోయారు పాడగాను. వాళ్ళేం కలుపుతారో ఏముంటదో గాని. ఎంతో పండ్ల రసమే అంటారు కదనే నర్సి. అది తాగితే ఈ మత్తు ఎట్లా ఎక్కుతుంది, వీళ్ళకు ధైర్యం ఎట్లా వస్తుంది, ఈ ఓరుడు ఎట్లా ఓరుతారే. ఓరిని అవ్వ మొన్న టీవీలో చూసిన్నే, ఓగోడు మంచిగా తాగిండు. గా అంబేద్కర్ బొమ్మ ఉంటుంది చూసినవా, ఆడ పక్కకు పోయి చంద్రబాబు గద 2 ఏళ్ళు పెట్టి ఊపినట్టు వాడు ఊపుతాండి ఇట్లా. ఓయవ్వో అదేవడో వీడియో తీసి అల్ల పెట్టిర్రు. నేనైతే కొద్ది నవ్వలేదే, తాగినాక తమాషాలు అట్లుంటాయి. అయ్యో అవునా మల్లక్క, వాడు ఊపుతాండ అయితే? అవునవును నర్సవ్వ, నేను కూడా చూసినా. ఓ నువ్వేమన్నా సక్కని పూసవా? ఇక తాగిందంటే నా అంత మొగోడే లేడని అంటావు. ఇక నాకు తెలియదా నీ సంగతి, ఊరంతా ఎరికే గంతి. నేను 2 ఏళ్ళు పట్టు ఊపినా అనే. 2 ఏళ్ళు కాదు, మొత్తం బాడీ అంతా ఊపుతావు నువ్వు. ఈ తాగుడు పాడగాను, ఈ తాగుడు ఎప్పుడు బంద్ చేస్తారో ఇల్లు. ఒక్కసారి అలవాటు అయినాక అది బంద్ చేసుడు కష్టం. అది తాగితే ఏమత్తాంది? తాగుతారు, మళ్ళా తెల్లారి మూత్రం పోతే అది పోతుంది. ఏమన్నా పైసలు వస్తాయా? ఆస్తి పెరుగుతాందా? ఉన్న భూమి పెరుగుతాందా? ఎందుకు అర్థం చేసుకుంటారేలుడు? తాగుడుకు బానిస ఎందుకు అవుతుర్రు? ఆయన
పెళ్ళైనాక పెళ్ళంతోటి లొల్లీలు అటు అప్పుల పాలు ఇవన్నీ అవసరమా దోస్తులు? మీ దాంట్లో ఎవరన్నా ఉంటే తాగుడు బంద్ చేయుర్రి, బంద్ చేసి కడుపు నిండా తినుకుంటా పని చేసుకోర్రి, ఇంట్లో ఉన్నోళ్ళను మంచిగా చూసుకోర్రి. ఓకేనా దోస్తులు? దోస్తులు చూసిర్రా మన వీడియో? మీరు చిన్ననాటి ప్రేమ కథ కావాలని ఎన్ని రోజుల నుండో అడుగుతుర్రు. మేము డిలే చేసినందుకు సారీ ఉల్లా. అయితే వీళ్ళ పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి, కొంచెం ఈ సిరీస్ లేట్ గా వస్తాయి, ఏమనుకోకుర్రి. ఎందుకంటే కొంచెం లెంతీతోని బాగా టైం తీసుకొని వీళ్ళ పెళ్లి అనేది చెయ్యాలి కాబట్టి మేము కొంచెం లేట్ చేస్తూ ఉంటాము. అలాగే అమ్మమ్మ ఇల్లు అండ్ బొగుడుండంగా వేరే మొగడుతో సిరీస్ వస్తూనే ఉంటాయి. ఇది కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకుర్రి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ పెట్టుర్రి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్.